హైపర్ ఎప్పుడు హైపరేనా మీరు? అలా అయిపోయింది. హైపర్ అంటే నేను స్కూల్ టైం నుంచి అంతే. అంటే కొందరు సార్థక నామధేయులు అంటారు కదా, అలాగా మీకు పర్ఫెక్ట్ మాట ఆ హైపర్ అనేది. స్కూల్ అప్పటి నుంచే వెనక బెంచ్లో కూర్చునేది, ఏదో ఒకటి అంటూ ఉండేది. అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిందే ఇక్కడ వర్కౌట్ అయింది అంతే. అది మీ ప్రొఫెషన్గా మారిపోయింది కదా. అంతే. కానీ ఆ టైమింగ్ అండి, మీ కామెడీ చాలా బాగుంటుంది. జబర్దస్త్ షోలో ఆది గారికి అంత ఫ్యాన్ బేస్ పెరిగిందంటే మీరు రాసుకున్న ఆ స్క్రిప్ట్లో దాన్ని వేసే ఒక టైమింగ్ ఉంటుంది. అది చాలా కొద్ది మందికి సాధ్యమవుతుంది. డైలాగ్ చెప్పడం వేరు, నవ్వించడం వేరు, టక్కున వేస్తారు. ఆ ఇమీడియట్గానే ఇక్కడ ఆడియన్ అంత రియాక్ట్ అవుతారు. అవును. అది ఎలా మీకు పాసిబుల్ అయింది? ఆడియన్ కూడా అది ఈ తడబడుతూ లేకపోతే మనం మర్చిపోవడం ఇలాంటివి చేస్తే ఆడియన్ కూడా నచ్చదు. అది ఎప్పుడు ఆడియన్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఆ స్పాంటనిటీ కోరుకుంటారు. ఆ టైమింగ్లో పంచి పండాలన్నది అది ఈవెన్ సినిమాల్లో కూడా అలా ఆ టైమింగ్లో నడిచే స్క్రిప్ట్లకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. ఆ స్క్రిప్ట్లకు కానీ అలా చేసే వాళ్ళకి కానీ. కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా దాని నుంచి అలవాటైన వాళ్ళం. ఎందుకు చిరంజీవి గారి టైమింగ్ చూసే మనందరం ఈ స్థాయికి వచ్చాం. అసలు చిరంజీవి గారి టైమింగ్ ఒకప్పుడు పాత సినిమాల్లో కానీ, ఆయన తర్వాత ట్రెండ్ మార్చి కొత్త సినిమాల్లో కానీ, ప్రజెంట్ కానీ ఇంకా ఆ టైమింగ్ అలాగే నడుస్తూ వెళ్తుందంటే మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసి ఉంటే మేము కూడా ఇలా అవి నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చాం. అక్క కామెడీని పండించడంలో అదేమీ అంత ఈజీ కాదు. నవరసాల్లో వెరీ టఫ్ అది. మనకి మనందరి ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం గారు కదా. ఈవెన్ బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళే నాకు కూడా ఆ కామెడీ టైమింగ్ చిరంజీవి గారి నుంచి అలవాటు అయింది అని చెప్పారంటే అర్థం చేసుకోండి. చిరంజీవి గారికి ఓన్లీ యాక్షన్, మాస్, ఎమోషన్ ఇవే కాకుండా ఆ కామెడీ టైమింగ్లో కూడా ఆయన వేరే లెవెల్. అద్భుతం అసలు. మీకు మొదటి ఇంటరాక్షన్ మెగాస్టార్తో ఎప్పుడు కలిగింది? అంటే మా అందరికీ కూడా ఒక రకంగా మా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ దగ్గర అయ్యే ఆ ఇది మాకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ నాగబాబు గారు. ఎందుకంటే మేము జబర్దస్త్ చేస్తున్నప్పుడు నాగబాబు గారితో ఆ పరిచయం, ఆ ర్యాప్ బాగా ఎక్కువ ఉండేది. ఆటోమేటిక్గా మేము ఎవరైనా ఒక స్కిట్ బాగా చేసినా వెంటనే అది నాగబాబు గారు ఆ స్కిట్ తాలూకా లింక్ చిరంజీవి గారికి పెట్టడం, ఆయన మళ్ళీ అది చూడడం, చాలా బాగా చేశారని. అట్లా ఆల్మోస్ట్ చిరంజీవి గారు మేము ఎవరం వెళ్ళినా పేర్లతో సహా చెప్తాడు. ఈవెన్ మేము వేసిన పంచులు కూడా చెప్తాడు. ఆ రోజు నువ్వు ఈ పని చేసావు చూడు, అది చాలా బాగుందయ్యా అని. అది ఇంకా అసలు ఇంకా లైఫ్లో అంతకంటే ఏం కావాలి ఇంకా. నేను ఫస్ట్ టైం కలిసింది అయితే అన్నపూర్ణలో. నేను టీమ్ లీడర్ అయిన ఒక 6-7 months తర్వాత అన్నపూర్ణలో అప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ చిరంజీవి గారు చేస్తున్నారు. అందరూ చిరంజీవి గారు అప్పుడే షో అయిపోయి వెళ్ళి కారు ఎక్కేశారు. నేను అప్పుడే ఆయన వెళ్ళిపోతున్నాడు అని తెలిసి నేను గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చే టైంకి ఆయన కారులో నుంచి చూసి ఆయన కారు ఆపి దిగేసి అప్పుడు అది బాగున్నావా అని పలకరిస్తే ఇంకా అయ్యో బాబోయ్, అసలు అది ఊహిస్తామా? అది ఇంకా నాకు లైఫ్ టైం మెమరీ. ఇంకా అది మామూలు కాదు. నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనల్ని చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీ కోసం మళ్ళీ ఆయన ఆగి వెయిట్ చేశారంటే కొన్ని నిమిషాలు చూడగానే. అంటే మా అందరితో నాగబాబు గారు ఆ విధమైన బాండింగ్ క్రియేట్ చేశారు. అంటే మా అందరి స్కిట్లు చూసేలాగా మేము ఎవరైనా బాగా చేస్తే వెంటనే నాగబాబు గారు ఆ బాగా హైలైట్ అయిన స్కిట్ని చిరంజీవి గారికి పెట్టేవాళ్ళు. వీళ్ళు చూడని ఎంత బాగా చేశారు అని. ఆయన వీలు చేసుకుని, ఆయన అంత బిజీలో కూడా వీలు చేసుకుని అది చూసేవాళ్ళు. ఆ విధంగా అందుకని మా అందరి మీద చిరంజీవి గారికి కొంచెం తెలియని ఒక చిన్న ప్రేమ ఉంటుంది అందరి మీద. ఓకే.